నామంకి మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధ దినాన్న మనమందరం కలిసి దేవుని ఆరాధించుకోవడానికి మరి ఈ యొక్క సన్నిధిలో చేరి మరి ఆయన బలలో చేవేసే ముందు కొన్ని మాటలు మరి దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను పట్ల దేవునికి వందనాలు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 9 నుంచి 14 వరకు ఎవరైనా గట్టిగా చదివించండి. దేవుని నామంకి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క అధ్యాయములో ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ మరి యూదా ప్రజలు ఏ విధంగా వారి యొక్క జీవితం జీవిస్తున్నారో అనేది మనం గమనించినట్లయితే వారి యొక్క పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వారి బలం మీద ఆధారపడుతూ వారి యొక్క మరి కలిగి ఉన్న వాటి మీద ఆధారము పడి వారు జీవిస్తున్నట్లు ఇక్కడ మనం గమనిస్తున్నాము. క్రైస్తవ జీవితం అనేది దేవుని మీద ఆధారపడి జీవించవలసిన అవసరత చాలా ఉంది. దేవుని వెంబడించే మనం, దేవుని ఆరాధించే మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి దేవుడు ఇచ్చే మాట ఏంటి అంటే అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి జీవించాలి. కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో. మన కుటుంబాల్లో అనేకమైన సమస్యలు ఉంటాయి, అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. దేవుని బిడ్డలమైన మనకు అవన్నీ ఆ పరిస్థితులను అనుమతించేది ఎవరు అంటే దేవుడే. మన జీవితాల్లో మరి కొన్ని ఈరోజు హెడ్డింగ్ ఏంటంటే డిజైన్డ్ డెఫిషియన్సీ. డెఫిషియన్సీ అంటే ఏంటంటే మరి లోపం, వెలతి అంటే డెఫిషియన్సీ ప్రాబ్లం. అంటే కొంతమందికి కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు, అనుకూలం లేని పరిస్థితులు. అవన్నీ ఎవరు అనుమతించారు అనేది మనం గుర్తించుకుంటే దేవుడే అనుమతించాడు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితి దేవుడు అనుమతించకుండా రాదు. ఎంతమంది నమ్ముతారండి? దేవుడు మన జీవితాల్లో ఏది అనుమతించకుండా మన కుటుంబంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ పరిస్థితులు రావు. మరి అవి ఎందుకు అనుమతిస్తాడు అనేది మనం గమనించినట్లయితే ఆయన మీద ఆధారపడి జీవించటానికి, ఆయన మీద ఆధారపడి జీవించి
ఆయన మీదనే మనం నమ్మకం కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడంటే మనకి విజయాన్ని ఇస్తాడు. అనేక సార్లు మన పరిస్థితులు ఎందుకు అలాగే ఉంటాయి అంటే మనం ఇంకా ఆయన మీద ఆధారపడట్లేదు. పరిస్థితి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, నాకు ఇది కావాలి అని ప్రార్థన చేస్తాం, కానీ దేవుడి ఉద్దేశాన్ని మనము మన జీవితంలో సరిచేసుకోవడమో కానీ దేవుని మీద ఆధారపడడం కానీ అవి సరిగ్గా ఉన్నాయో లేదో అనేది మనము గమనించం. ఇక్కడ ప్రజలు చూసినట్లయితే ఒకసారి చదువుకుందాం 9వ వచనం నుండి. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చెతిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారము గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్య చెరువును కట్టితిరి. అయినను దాని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దానిని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టక పోతిరి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా పలికిన ఈ మాటలు, అక్కడ ఉన్న యూదా జనాంగం దేవుని బిడ్డలు ఏ విధంగా ఉన్నారంటే వారి సొంత కష్టము చేత వారి యొక్క పరిస్థితుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. దేవుని మర్చిపోయారు, దేవుని మీద ఆధారపడకుండా జీవిస్తున్నారు. ఇక్కడ పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడలను మధ్య చెరువు కట్టితిరి. అయినను దాని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టక పోతిరి. మన జీవితాల్లో దేవుడు అనేకమైన మేలు చేస్తూ ఉంటాడు. ఆ యొక్క మేలును మనం మర్చిపోతూ ఉంటాం, ఆయన గొప్పతనాన్ని మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడైనా మనకి కష్ట పరిస్థితి వచ్చినప్పుడు మన సొంత ప్రయత్నాలు మనం చేయడానికి పూనుకుంటూ ఉంటాం. కానీ దేవుని మీద ఆధారపడడం అనేది చాలా ముఖ్యం. అన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో దేవుని మీద ఆధారపడడం, లేకపోతే పెద్ద పెద్ద విషయాల్లో దేవుని మీద ఆధారపడడం కాదండి. అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడి జీవించాలి. అక్కడ చూసినట్లయితే న్యాచురల్ సప్లై ఆఫ్ వాటర్ ఆన్ ది ఈస్ట్ సైడ్ ఆఫ్ జెరూసలేం లొకేటెడ్ అవుట్ సైడ్ ద వాల్. అక్కడ యెరూషలేము బయట నీళ్లు కనపడుతున్నాయి. ఆ నీళ్లు ఎవరు పెట్టారంటే దేవుడే నీళ్లు పెట్టాడు. శత్రువు వచ్చి ఆ నీళ్ళ నుండి అక్కడి నుంచి లోపల రావడానికి ఆస్కారం ఉంది. అంటే దేవుడు ఎందుకు పెట్టాడు అంటే నీళ్ళు చాలా అవసరమైనవి కదండి మనకి, ప్రతిరోజు వాడుకునేవి. అంటే చిన్న విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలనే ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ప్రజలు దేవుని మీద ఆధారపడాలనే ఆలోచన ఆయనకుంది. ఆ యొక్క పరిస్థితిలో నుండి అక్కడి నుంచి శత్రువు రావడానికి చాలా ఆస్కారము ఉంది. పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి యెరూషలేము చుట్టూ పెద్ద గోడలు ఉన్నాయి. కానీ ఆ ఒక్క దగ్గర అక్కడ ఏమున్నాయండి, నీళ్ళు దగ్గర నుండి, నీళ్ళు అంటే చాలాసార్లు మనం ఏం చూస్తామంటే కింద నుంచి నీళ్ళు రావడం చూస్తాం కదా, కానీ అక్కడ ఏముందంటే పైనుండి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కింద నుంచి శత్రువులు యెరూషలేములోకి రావడానికి ఆస్కారము ఉంది. అది ఎందుకు దేవుడు ఆ విధంగా ఉంచాడు అంటే ఇశ్రాయేలీలు యెరూషలేము ప్రజలు దేవుని మీద ఆధారపడి జీవించాలని. శత్రువు వచ్చినప్పుడు వారి బలం మీద కానీ వారి శక్తి మీద కానీ వారి యొక్క ఆలోచన మీద కానీ వారు జీవించకుండా దేవుని మీద ఆధారపడడానికి God himself planned the city of Jerusalem in such a way that its water supply was unprotected. మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు ఏదో అయిపోతున్నట్టు ఉంటుంది, కష్టమైన పరిస్థితులు వస్తాయి. అది దేవుడే అనుమతించాడనేది మనం గుర్తించాలి.
దేవుడు అనుమతించాడని గుర్తిస్తే మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడతాం. లేకపోతే మనకి ఏ విధంగా మాటలు వస్తాయంటే ఇక్కడ చూడండి 12వ వచనం చూడండి. ఆ దినమున ఏడ్చుటకు అంగలార్చుటకు తొలబొడి చేసుకొనుటకును గోనెపట్టు కట్టుకొనుటకు సైన్యములకు అధిపతి ప్రభువు యెహోవా మిమ్మల్ని పిలవగా, రేపు చచ్చిపోదుము గనక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువు సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువు సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. అంటే మనం చేసే రెస్పాన్స్, మన పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సరేలే లైట్ తీసుకోండి, దేవునిలో ఉండడం వేస్ట్, మన ఇష్టానుసారంగా మనం జీవిద్దాం, మనకి ఇష్టానుసారంగా మనము పరిగెత్తుతామనే ఆలోచన కలిగి దేవుని విడిచిపెట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు? ద్రాక్షారసం తాగుతున్నారు, సంతోష గానాలు చేస్తున్నారు, త్రాగుతున్నారు, ఉత్సహిస్తున్నారు. ఎవరి వైపు తిరగకుండా? దేవుని వైపు తిరగకుండా ఆ పరిస్థితులను గమనించి ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని వైపు తిరగకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. ఇక్కడ హిజ్కియాలో 2వ రాజులు చూడండి ఒకసారి. హిజ్కియా తన ఆ యొక్క పరిస్థితుల్లో ఏ విధంగా దేవుణ్ణి రెస్పాండ్ అయ్యాడో చూద్దాం ఒకసారి. 2వ రాజులు 18వ అధ్యాయము 5వ వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా రాజుగా ఉన్నాడు. తన చేసిన ఆ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాడంటే, శత్రువులు సిరియా దేశపు శత్రువులు సెన్నాకెరబు అనే రాజు ఈ యొక్క దేవుని ప్రజల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు హిజ్కియా తను చేసిన ఆ యొక్క దానిని మనం గమనించినట్లయితే, తన పరిస్థితిని మనం గమనించినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతనికి పూర్వీకులైన రాజుల్లో అతనితో సమానమైన వాడు ఒక్కడును లేడు. ఈ యొక్క హిజ్కియా తాను చేసింది ఏంటంటే శత్రువు వచ్చినప్పుడు ఏం చేశాడండి? దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. అనేక మంది శత్రువులు, ఎంతోమంది వచ్చారు, వేల మంది. కానీ ఇక్కడ వీరికి కొంతమంది 200 మంది సైనికులే ఉన్నారు. అక్కడ చాలా వేల మంది ఉన్నారు. వారిని చూసి భయపడకుండా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుని మీద విశ్వాసం ఉంచిన హిజ్కియాకి ఏమైందండి? దేవుడు విడుదలిచ్చాడా? విడుదలిచ్చాడా? హిజ్కియా సిచ్యువేషన్ చూడండి ఒకసారి. 19వ వచనం చదవండి. 19వ వచనం, 18వ అధ్యాయం 19వ వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క హిజ్కియాని అషూరు రాజు ఏం చేస్తున్నాడంటే రెచ్చగొడుతున్నాడు. నీ దేవుడు ఏం చేయగలుగుతాడు? నీ ఉన్న పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, ఆయనకు ప్రార్థన చేస్తున్నావు, ఆయన వచ్చి నిన్ను విడిపిస్తాడా? ఆయన వచ్చి నీకు స్వస్థత ఇస్తాడా? ఆయన వచ్చి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను విడుదల ఇస్తాడా? అటెళ్ళు ఇటెళ్ళు అని చెప్తారు కదా. ఇక్కడ హేళన చేస్తున్నాడు. హేళన చేస్తూ దేవుని కూడా దూషిస్తున్నాడంట. అషూరు రాజు సెన్నాకెరబు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు, మళ్ళీ హిజ్కియాని
ప్రశ్నిస్తున్నాడు, నువ్వేం చేస్తావు, నీ విశ్వాసం ఏంటి, నీ దేవుడు నిన్ను విడిపిస్తాడా, నీ పరిస్థితుల్లో నుండి దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడా అని చాలామంది మనల్ని అంటూ ఉంటారు. కానీ ఆ పరిస్థితుల్లో హిజ్కియా ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. చూడండి 19వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా ఆ యొక్క వార్తను విని ఆ యొక్క మరి శత్రువు వేసిన సవాలును, ఆ యొక్క భయంకరమైన పరిస్థితిని గమనించి హిజ్కియా చేసింది ఏంటంటే ఆ యొక్క పరిస్థితిలో తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి దేవుని వైపు తిరిగే పరిస్థితులు మనకి కావాలి. మన జీవితంలో దేవుని మీదనే ఆధారపడాలి. దేవుని మీద, మనుషుల మీద ఆధారపడిన జీవితం మనకు వద్దండి. మనుషుల ఆశ్రయించేవాడు ఏంటండి, శాపగ్రస్తుడు. మనుషుల్ని వెంబడించొద్దు. మనం ఎవరిని వెంబడించాలి, దేవుని. ఆయన మన జీవితాల్లో మేలు చేశాడా చేయలేదా, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించామా లేదా, ఆయన మన జీవితాల్లో విడుదల ఇచ్చాడా లేదా. అనేక సార్లు మనం ప్రార్థించినప్పుడు కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని విడిపించాడా లేదా, అవన్నీ మర్చిపోయి ఏం చేస్తాము, మళ్ళీ మనుషుల్ని వెంబడిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ హిజ్కియా ఏం చేశాడంటే దేవుని వైపు తిరిగాడు. యెహోవా మందిరమునకు పోయి, అంటే దేవునికి మొరపెట్టుకున్నాడు. ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్నాడు. చూడండి అదే 19వ అధ్యాయము 14 నుండి 16 చదవండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా ప్రార్థిస్తున్నాడు, దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని చెప్పుతున్నాడు. మరి ఆయనకు మొర్ర పెడుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క పరిస్థితిలో మరి ఆ యొక్క పరిస్థితిలో హిజ్కియా చేసింది మనం కూడా చేయాలి. మనము కూడా ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి దేవుడు అనుమతించిన పరిస్థితులు మన మంచి కోసమే. మనము దేవుని మీద ఆధారపడి జీవించటానికి, మళ్ళీ ఆయన స్వారూప్యంలోకి మారడానికి దేవుడు అనేక పరిస్థితులు అనుమతిస్తాడు. అందుకని ది హెడ్డింగ్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఇస్ డిజైన్ డెఫిషియన్సీ. దేవుడే మన జీవితాల్లో ఆయనే డిజైన్ చేశాడంట, ఆ విధంగా అనుమతించాడు. మన కుటుంబంలో ఇదెందుకు ఈ విధంగా ఉందని ప్రశ్నించడానికి మనకి వీలు లేదు. ఎందుకు అంటే మనం దేవుని బిడ్డలము. దేవుడు మనల్ని చూసి దుఃఖిస్తూ ఉంటే సంతోషిస్తాడా అండి? మరి తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల్ని శిక్షిస్తారో, మరి సరిలేనప్పుడు మరి కొన్ని విషయాల్లో గద్దిస్తారో, మరి కొన్ని అనుమతిస్తారో, కొన్ని పరిస్థితులు ఎప్పుడు ఏది మంచిది అని సమయానుకూలంగా ఇస్తారో, అదేవిధంగా దేవుడు కూడా మనకి ఆ యొక్క పరిస్థితులను బట్టి మనకి ఏది మంచిదో అదే ఇస్తాడు. దేవుడు మంచిది ఇస్తాడా చెడ్డది ఇస్తాడా? మనకి మంచిదే ఇస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన పరిస్థితులను మనం చూడొద్దు, కానీ ఆ పరిస్థితులు మనల్ని ఏం చేయాలంటే దేవుని దగ్గరికి నడిపించాలి. చాలాసార్లు పరిస్థితులను చూసి ఏడుస్తూ ఉంటాం, పరిస్థితులను చూసి దిగులు పడుతూ ఉంటాం, పరిస్థితులను చూసి మనము బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదనే ఆధారపడాలి. హిజ్కియా చేసిన ఆ యొక్క గొప్ప కార్యం బట్టి ఏమవుతుందంటే, శత్రువు సమూహాన్ని ఏం చేస్తుంది? దూత వచ్చి నాశనము చేసేస్తుంది. మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్ర పోడు. అనేక కష్ట పరిస్థితుల్లో ఉన్నాం అనుకుంటా ఉంటాం, కానీ
మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, విజ్ఞాపన, దేవుని మీద ఆధారపడే జీవితం. ఎంతమంది చేస్తామండి ఈ నూతన సంవత్సరంలో? ఏ పరిస్థితి వచ్చినా నేను పరిస్థితి గురించి మాట్లాడాను, కానీ దేవుని మీదనే నేను ఆధారపడతా, దేవుణ్ణే నమ్ముతా, దేవుని మీదే నేను నమ్మకం కలిగి ఉంటాను. ఎందుకు అంటే మన దేవుడు విడిపించే దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన పరిస్థితుల నుండి విడిపించే దేవుడు, ఆయన సమయానికి విడిపించే దేవుడు. ఆయన సమయం మంచిదా, మన సమయం మంచిదా? మనకెప్పుడు కావాలో మనకు తెలుసా, దేవునికి తెలుసా? మనకెప్పుడు ఏది కావాలో దేవునికి తెలుసు. కొన్ని పరిస్థితులు కానప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతూ ఉంటాం, కానీ మరి మన జీవితం ఎప్పుడు దేవుని మీద ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక, నీ ఉద్దేశమే జరుగునుగాక. ఇశ్రాయేలుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూసినట్లయితే ఒకసారి చూడండి. 18వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ యొక్క అషూరు రాజు ఏ విధంగా మరి సవాలు విసురుతున్నాడంటే, ఏలిన వానితో పందె వేయుము, 2000 గుర్రముల మీద రౌతులు ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చేదను. 2000 ఏంటండి? 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అటువంటి సవాలు విసిరినా కానీ, అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ హిజ్కియా దేవుని మీద విశ్వాసం ఉంచే రాజు, ఆయన మీద ఆధారపడినందుకు విజయం ఎవరికి వచ్చింది? అషూరు రాజుకి వచ్చిందా? హిజ్కియాకి వచ్చిందా? దేవుని ప్రజలకు వచ్చిందా? విజయం ఎంతమందికి కావాలి? నూతన సంవత్సరంలో మనం చేయవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడి జీవించాలి. మరి అందుకనే కీర్తనలు 46వ అధ్యాయము చదవండి ఒకసారి. కీర్తనలు 46వ అధ్యాయము ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడు? కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎటువంటి పరిస్థితిలో అయినా ఎవరు భయపడరండి? దేవుడు వారికి ఆశ్రయంగా ఉన్నప్పుడు, ఆయన మీద మనం నమ్మకం కలిగి ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే స్థిరముగా ఉంటాం. దేవుని మీద నమ్మకం ఉందా? అందరికీ విడిపిస్తాడనే నమ్మకం ఉందా? స్వస్థపరుస్తాడనే నమ్మకం ఉందా? మన కుటుంబాల్లో ఉన్నాడని నమ్మకం ఉందా? మన కుటుంబ పరిస్థితులు అన్నీ ఆయనకు తెలుసనే నమ్మకం ఉందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టడనే నమ్మకం మనకుందా? మరి ఈ యొక్క హిజ్కియా తన పరిస్థితుల్లో మరి ఆ విధంగా రెస్పాండ్ అయ్యాడు. మనం చదువుకున్న మరి యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఏం చేస్తున్నారు అదే ప్రజలు మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? వారికి ఇష్టం వచ్చినట్లు. అంటే పరిస్థితులు మనని దేవుడు చేసిన గొప్పతనాల్ని మర్చిపోవడానికి ఆస్కారము చేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ చూసినట్లయితే 2 రాజులు 19:35 ఒకసారి చదవండి. 2 రాజులు చివరిగా 2 రాజులు 19:35. చూడండి, అది దేవుని కార్యం. దేవుని మీద ఆధారపడితే ఏ విధంగా అయింది?
ఎంతమంది అండి? 1,85,000 మంది హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములు లై ఉండిరి. అటువంటి పరిస్థితిలో భయంకరమైన పరిస్థితి అది. మనం అంటే మనం చదువుకుంటే నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఎంతో భయంకరమైన పరిస్థితిలో దేవుడు ఏం చేశాడు? వారికి విజయాన్ని ఇచ్చాడు. మరి దేవుని బిడ్డలమైన మనం, ఆయన బలలో చేవేసే మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద. నేను బలలో చేవేస్తాను, నేను అన్నీ చేస్తాను, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు నేను దేవుని నమ్మను, మరి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, దేవుడు చేస్తే చేస్తాడు లేకపోతే లేదు అనే ఆలోచన మనకు మాత్రము ఉండకూడదు. ఒక గుంపు ఏం చేసిందండి? దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద, మరి యెషయా గ్రంథంలో చూసిన పరిస్థితి ఏంటంటే దేవుని మీద ఆధారపడకుండా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తినడానికి, త్రాగడానికి, మరి దేవుని ఉగ్రతకు గురవడానికి పని చేస్తున్నారు. కానీ ఇంకొక గ్రూప్ ఏం చేసిందండి? హిజ్కియా ప్రార్థించి, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద నిరీక్షణ కలిగి, మరి ప్రార్థించి, దేవుని స్తుతించి, మరి ఆ యొక్క యుద్ధాన్ని జయించడానికి దేవుని చేతిలో అప్పగించారు. యుద్ధము యెహోవాదే. మన యుద్ధాలు మనం కాదండి పోరాడేది. మన సమస్యలకు మనము పరిష్కారం తెచ్చుకోవడానికి మన శక్తి ఏ పాటిది కదా? అంతలో ఉండి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. క్రైస్తవ జీవితం అనేది దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆనుకునే జీవితం మనకు కావాలి. ఎంతమంది దేవుని మీద ఆధారపడతారు ఈ కొత్త సంవత్సరంలో? అన్ని పరిస్థితుల్లో, చిన్న చిన్న విషయాల్లో కాదు, అన్ని పరిస్థితుల్లో, నా హెల్త్ విషయంలో కానీ, నా యొక్క ఫైనాన్సెస్ విషయంలో కానీ, నా యొక్క కుటుంబం విషయంలో కానీ, నా బిడ్డల విషయంలో కానీ, నా యొక్క అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడతానని ఆ యొక్క తీర్మానం చేసుకుంటూ, ఎందుకు అంటే దేవుని అనుమతి లేకుండా మన పరిస్థితి ఏది లేదు. గుర్తుంచుకోండి, ఇది దేవుని అనుమతి లేకుండా మన పరిస్థితులు ఏవి మనము వెళ్ళము. దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని సంతోష పెట్టాలనే చూస్తాడు. మరి అటువంటి ప్రేమగల దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా దేవుని మీద ఆధారపడుతూ ఆయన బల్లో చేయడానికి దేవుడు కృప చూపును గాక.